చిన్న చిన్నవి వేసారు. ఇదే హైబ్రిడ్ చెట్లు అంతా ఆ పైకి ఉంటుంది, అటు సైడ్కి లోపలికి ఉంటుంది. తిరగాలంటే బోర్డు ఉంటాయి, కాళ్ళు ఆగుతుంది. ఇక్కడ కాసింది చూడండి, పెద్ద సైజు. ఇదే పొద్దున్న 4 కాళ్ళు చూసినట్టున్నాను కారు వాళ్ళకి. ఎర్రగా ఉంటుంది ఒక్కొక్క కాయ. ఇదేమో జామ. 5 కంటే చిన్నవి ఉంటాయి. బుడ్డి బుడ్డి అవన్నీ చిన్న చెట్లే. అదే రింగు రింగులు తిరుగుతాయంట కదా, దాని ఏదో చెట్టు చిన్న చెట్టు రెండో రకం అనమాట. అదే అంటే రౌండ్ సర్కిల్లో తిరిగి గింజ పింక్ రంగులో ఉంటుంది. స్వీట్ చింత తీగా ఉంటాయి, స్వీట్ చింత. ఇదేమో బత్తాయి తోట. ఇదేమో వాటర్. అటు సైడ్ ఏమో చిత్తకాయలు. ఆ చెట్లకు ఉంటాయి కోసుకుంటాయి. ఇదంతా వాటర్ వేపలే చెక్క వేసినట్టున్నాయి కదా. అప్పుడు ఇంత గుత్తులు, మేమైతే గుత్తులు పలంగా తినేవాళ్ళం. లేదు ఈ పనసకాయలు కదా పిల్ల. ఈ పంపర్ పనస. ఈ పంపర్, అవును పంపర్ పనసకాయలు ఇవి నాకు తెలుసు. సీతాఫలకాయలు బాగున్నాయి. పనస అయిపోయింది సీజన్. మొత్తం తినేసి ఎదుర్కొంటే ఇంకా చెట్లు పల్లెరికాయలు గుచ్చుకున్నాయంటే కింద లోపలికి వెళ్తే గుచ్చుకుంటే ఇక ఎలా తినేస్తున్నాయి చెప్పమ్మో. తేనీకలే బాబు. అవి పట్టుకోకూడదు, అవి వద్దులేండి. పట్టేసుకుంటాయి, మనల్ని పట్టేసుకుంటాయి. ఇవి లోపల తింటే పొల్ల పొల్ల ఉంటుందండి. అప్పుడు అయిపోతాయేమో వినాయక చవితికి. ఉంటాయి మారేడుకాయలు. అదే నేరేడుకాయల తోట, ఇవేం పనసకాయల తోట పైన. ఇవన్నీ మారేడు చెట్లు మొత్తం. ఇంకా ఎదురుకి వెళ్తేనేమో అంజీర్ చెట్లు, స్ట్రాబెర్రీ. అయిపోయింది మరి ఇట్ల సీజన్ ఒకటే ఉంది. పైకేమో జామ తోట, పైకి దప్పకాయలు. అవేమో లక్ష్మి, అదే ఉంటుంది కదా. కాయలు కాసేసిందా. ఎన్ని లక్ష్మణ పొలం తిన్నామంటే
ఆ ముగ్గేదాకా మన దాకా కూడా రావు, వెయ్యొట్టి నెమ్మదిని పొడిపిస్తాయి. రేగి చెట్టు నీకు ఇష్టం కదా పండు రేకాయలు.